ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలో దించింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించారు. 4.5 ఏళ్లు సుదర్శన్ రెడ్డి సుప్రీం జడ్జిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సుదర్శన్ రెడ్డి గోవా లోకాయుక్త చైర్మన్ గా పనిచేశారు. ఇక సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలో దించింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించారు. 4.5 ఏళ్లు సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సుదర్శన్ రెడ్డి గోవా లోకాయుక్త చైర్మన్ గా పనిచేశారు. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలో దించింది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుతో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆల్రెడీ ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించింది. ఇండియా కూటమి పొడిచేపెట్టుకుని ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. తెలంగాణకు చెందినటువంటి రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తూ కూడా పొడిచేపెట్టుకుని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు. అయితే సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాసి కావడం కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు కూడా దక్షిణ భారతదేశానికి చెందిన వారు కావడం కూడా విశేషంగా ఉంది. ప్రధానంగా జగదీప్ ధన్కడ్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారు అనేటటువంటి ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా నడిచింది. రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరిగింది. అయితే ఇండియా కూటమి కీలకమైనటువంటి విధంగా అడుగు వేసింది. అయితే ప్రధానంగా తెలంగాణ గవర్నర్ గా పనిచేసినటువంటి సిపి రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందినటువంటి మాజీ ఎంపీ, గవర్నర్ గా పనిచేసినటువంటి నేత, ఆయనను ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ప్రకటించిన తర్వాత కూడా శరవేగంగా పావులు కట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నింటినీ కూడా మద్దతు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో ఎన్నికకు ఏకగ్రీవం అయ్యే విధంగా కూడా ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కూడా తమకు సహకరించాలంటూ కూడా వివిధ రాజకీయ పార్టీలకు అధినేతలకు కూడా ఫోన్లు చేసి మద్దతు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇండియా కూటమి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కాకుండా అడ్డుకునేందుకు ప్రధానంగా అటు కీలకంగా అభ్యర్థిని బరిలో దింపాలనేటటువంటి సూచనలో ఉంది. దీనికి సంబంధించి కూడా గత వారం రోజులుగా చర్చ కసరత్తు జరుగుతా ఉంది. అందులో ప్రధానంగా ఎవరిని అభ్యర్థిగా దింపాలి అనేటటువంటి కసరత్తు జరిగిన అనంతరం చివరికి తెలంగాణకు చెందినటువంటి అటు ప్రముఖ న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును కూడా కొద్దిసేపు క్రితమే అధికారికంగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఖరారు చేశారు. ఈయన 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఇటీవల పదవీ విరమణ తర్వాత ఆయన గోవా లోకాయుక్త చైర్మన్ గా కూడా పనిచేశారు. సుదర్శన్ రెడ్డి ఆయన వస్తలం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంగా ఉంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఆయనది పూర్తిగా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి కుటుంబం నుంచి
వచ్చినటువంటి వ్యక్తి న్యాయవాదిగా న్యాయ కోవిదిగా కూడా ఆయన సుదర్శన్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా ఆయన న్యాయమూర్తిగా సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఆయన సేవలు అందించారు. ఓవరాల్ గా ఇండియా కూటమి తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయడంతో కూడా దేశ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారాయి. అటు ఇరు అభ్యర్థులు కూడా అటు ఇండియా కూటమి అభ్యర్థి, ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇరువురు కూడా దక్షిణ భారతదేశానికి చెందిన వారు కావడంతో కూడా అయితే సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి చర్చ కూడా కొత్తగా మొదలైనటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ఇండియా కూటమి అభ్యర్థి ఎవరిని నియమిస్తుంది, అయితే ఉత్తర భారతదేశానికి చెందిన వారా లేదంటే దక్షిణ భారతదేశానికి చెందిన వారా అనేటటువంటి ఉత్కంఠ కొనసాగింది. మరోవైపు ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా అటు తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొన్ని సమీకరణాలు మారాయి. అయితే వివిధ దక్షిణాది రాష్ట్రానికి చెందినటువంటి పలు రాజకీయ పక్షాలు కూడా దక్షిణాది ఉపరాష్ట్రపతి ఉంటే కొంత మేలు జరుగుతుంది అనేటటువంటి కోణంలో కూడా ఆయనకు పార్టీల ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనేటటువంటి యోచన కూడా చేశారు. అయితే దానికి చెక్ పెట్టేందుకే ఇటు ఇండియా కూటమి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసి తెలంగాణ వాసి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఈ యొక్క అవకాశం కల్పించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికకు పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికే అత్యధికంగా రాజ్యసభలో కావచ్చు, అదేవిధంగా లోక్సభలో కావచ్చు అత్యధికంగా ఓట్లు ఉన్న కారణంగా ఈ యొక్క గెలుపు కొంత నల్లేరు మీద నడకే అని ఎన్డీఏ భావిస్తా ఉంది. అయితే వ్యూహాత్మకంగా పలువురిని ఇండియా కూటమి వైపు కొందరు ఎవరైనా మద్దతు ఇస్తే కనుక కొంత అటు ఇటు అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నిక లాంఛనంగా కొనసాగబోతా ఉంది. ఎన్నిక పోలింగ్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇరు కూటములు కూడా వారి అభ్యర్థులను ప్రకటించడంతో కూడా కొన్ని రాజకీయ సమీకరణాలు కావచ్చు, దాంతో పాటుగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అదేవిధంగా దక్షిణాదికి సంబంధించినటువంటి తెలంగాణ వాసి ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డి కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కావచ్చు, వారందరూ కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా సీనియర్ నేతలు కూడా వారిని కోరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇరువురు కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వారే ఎట్టి పరిస్థితిలో కూడా వారిలో ఎవరో ఒకరు ఉపరాష్ట్రపతి కాబోతుండడం కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి నేత కావడం కూడా కొంత విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. రాజు, ముఖ్యంగా ఎప్పుడైతే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ఏదైతే ప్రకటించిందో ఆ తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిని తిరిగి వీళ్ళు కూడా అంటే ఇండి కూటమి కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తినే ప్రకటిస్తారేమో అనేటువంటి సందేహాలు వచ్చిన నడుమ ప్రస్తుతానికి తెలంగాణకు చెందినటువంటి సీనియర్ జడ్జిని వీళ్ళు ప్రకటించడం వెనక ఆంతర్యం ఏంటి, ఎలా చూడాలి దీన్ని? పూర్తి స్థాయిలో ఒకవైపు ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ కూడా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉన్న తరుణంలో కూడా మరోవైపు అన్ని రకాల న్యాయపరమైనటువంటి చిక్కులు, మరోవైపు పూర్తి స్థాయిలో అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అంతేకాకుండా దక్షిణాది చెందినటువంటి రాష్ట్రాల నుంచి ఎంపిక చేయాలనేటటువంటి ఎజెండా పెట్టుకొని ఇండియా కూటమి ఈ యొక్క అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా ఈ యొక్క కీలకమైనటువంటి పేరు తమిళనాడు నుంచే మరో ఇండియా కూటమి అభ్యర్థి ఉండబోతున్నారు అనేటటువంటి చర్చ కూడా నిన్నటి వరకు జరిగింది. అందులో ప్రధానంగా డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎంపీ శివ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే మారినటువంటి సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేవలం ఒకే రాష్ట్రం నుంచి తీసుకుంటే గనక కొంత రాజకీయ పరిణామాలు మారేటటువంటి ఛాన్స్ ఉంటుంది అని భావించిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల ప్రధాన అగ్రనేతలతో ఇవాళ ఖర్గే భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా పలు దఫాలుగా ఇటీవల కాలంలోనే వరుసగా 3 సార్లు భేటీ అయ్యారు. ఇందులో పలువురి నేతల పేర్లను కూడా చర్చించారు. అయితే ఏ సమీకరణాలు కలిసి వస్తాయి అనేటటువంటి అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేస్తూ కూడా అధికారికంగా ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది.
పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఒకవైపు ఏకపక్షంగా ఉపరాష్ట్రపతి అటు రాజ్యసభను నడుపుతా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా మొన్నటి వరకు ఇండియా కూటమి చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా బలమైన ఏకగ్రీవం ఎట్టి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగకూడదు అనేటటువంటి దీక్షించుకొని ఇండియా కూటమి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి బలమైన నేతలు నింపాలి అనేటటువంటి యోచన చేసింది. అయితే చివరకు తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసింది. ఈయన 4.5 ఏళ్ల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేసినటువంటి ఘనత ఈయనకున్నది. ఓకే, థ్యాంక్ యూ. ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరినప్పటికీ కూడా తమ తరపున అభ్యర్థిని బరిలోకి దించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనే దానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈ పదవికి నామినేట్ చేసింది. గత నెలలో అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21న నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇక 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ రాజ్యాంగ సంబంధిత కేసులను ప్రాక్టీస్ చేశారు. 1988లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా, తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1993లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 జనవరి 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2013 మార్చిలో గోవా మొదటి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల అదే సంవత్సరం అక్టోబర్లో రాజీనామా చేశారు. ఇల్లు కూలిపోయి దీన స్థితిలో ఉన్న కళ్లు లేని భార్యాభర్తల ఆవేదనపై రాజ్ న్యూస్ కథనానికి పలువురు నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేటలో భారీ వర్షానికి ఇల్లు కూలిపోయి దీన స్థితిలో ఉన్న భార్యాభర్తల ఆవేదనకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించారు. వార్తను చూసి వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అదేవిధంగా వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారికి ఆశ్రయం కల్పించే విధంగా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కళ్ళు లేని నజీర్ భార్య అఫిదా బేగం మీడియా ప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నజీర్ వర్షాల వల్ల ఆయన ఉండే నివాసం, కిరాయి నివాసం కూలిపోవడం జరిగింది. ఆ విషయం మీడియా ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఖచ్చితంగా హామీ ఇచ్చిండు. నెలసరి ఆ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఇక ముందు కూడా గవర్నమెంట్ నుంచి ఏం వచ్చినా ఇచ్చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నజీర్ యొక్క నివాసము భారీ వర్షాల నేపథ్యంలో మరి ఇల్లు కూలిపోవడం జరిగింది. మరి వాళ్లకు మరి అంధుడైనటువంటి నజీరు వాళ్ళ భార్య పెన్షన్ ద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉండడం జరిగింది. మరి ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇల్లు కూలిపోవడం జరిగితే ఇల్లు కూలిపోవడం దానికి స్పందించి మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి గారు వెంటనే స్పందించి
మరి వారికి ఒక్క నెల నిత్యావసర సరుకులు అన్నీ సమర్పించడం జరిగింది ఈరోజు. మరి రాబోయే వారికి అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా బుక్కాపురంలో కొండ చిలువ ఒకటి కలకలం రేపింది. 10 అడుగుల ఆ కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ మోహన్కు స్థానికులు సమాచారం అందించారు. స్నేక్ స్నాచర్ చాకచక్యంగా కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేశాడు. ఆ కొండ చిలువను అడవిలో వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గోదావరి నదిపై 129 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సాధర్మాట్ ఆనకట్టకు భారీగా వరద నీరు వచ్చేరింది. శ్రీరామ్ సాగర్ కడెం నుంచి భారీగా వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పర్యాటకులు, రైతులు, చేపలు పట్టేవాళ్లు ఎవరూ కూడా సాధర్మాట్ కడెం ఆనకట్ట వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇరిగేషన్, పోలీసు అధికారులు సూచించారు. వర్షాలు కురుస్తున్నాయి. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఫుల్గా పారుతున్నాయి. దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద పోతున్నది. దీంట్లో చాలామంది చేపలు పట్టడానికని, సందర్శించడానికని చెప్పేసి అక్కడక్కడ పోతున్నారు. ముఖ్యంగా సదర్మాట్, తర్వాత కడెం ప్రాజెక్టు ఇట్లాంటి కొన్ని ప్రదేశాలకు విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. దయచేసి వర్షాలు అయిపోయేంత వరకు కూడా ఎవరు కూడా నీరు ఉన్న ప్రదేశాలకు ఎవరు రావద్దు. ఈ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి, అదేవిధంగా మీ లోకల్లో ఉన్న చిన్న చిన్న నదుల్లో కూడా ఎవరు పోవద్దు. అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. అక్కడికి వస్తే ఇట్లా ఏదైనా చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఎవరు రావద్దు. ఇంపార్టెంట్ ప్లేస్లలో పోలీసు బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా దానికి కూడా సహకరించాలని కోరుతున్నాం. కలకత్తా నుంచి చెన్నై వైపుగా విదేశీ పక్షుల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశీబుక్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పట్టుకున్నారు. వివిధ జాతులకు చెందిన సుమారు 236 పక్షులను కలకత్తా నుంచి చెన్నై కారులో తరలిస్తూ పలాస సమీప జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్లో స్మగ్లర్లు విశ్రాంతి తీసుకుంటుండగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పక్షులతో ఆగి ఉన్న కారును స్వాధీనం చేసుకుని కాశీబుక్ ఫారెస్ట్ ఆఫీస్కు తరలించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీకృష్ణ నాయుడు మీడియాకు తెలిపారు. ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అమరావతి హోటల్లో కొంతమంది వ్యక్తులు బర్డ్స్తో పాటు లాడ్జీలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమరావతి హోటల్ కమ్ లాడ్జ్. అయితే ఏంటి వివరాలు అడిగితే మాకైతే తెలియదు సార్, ఇది ఇక్కడైతే పక్షుల శబ్దం వినిపిస్తుందంటే సరేనండి అనేసి నేను వెంటనే సంబంధిత అయ్యి మా స్టాఫ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాడ్జికి వెళ్ళడం జరిగింది. ఆ రూమ్లో చెక్ చేయగా 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పట్టుకోవడం జరిగింది. హోటల్ బయట కారు కూడా ఉంది. కారు హోటల్ బయట ఉంది. 2 వ్యక్తులు ఈ బర్డ్స్తో పాటు లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడి నుండి ఏంటంటే అడిగితే కొద్దిగా డీటెయిల్స్ ఏంటంటే మన వెస్ట్ బెంగాల్ నుండి తమిళనాడుకి వెళ్తామనేసి తెలియజేయండి. ఇవి ఏంటంటే ఎగ్జాటిక్ బర్డ్స్. ఎగ్జాటిక్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. 236 నెంబర్స్ ఆడమ్మగా కలిపి 236. కంట్రీ అంటే ఇంచుమించు పించెస్ అంటే ఆస్ట్రేలియా జాతికి సంబంధించిన అనుకుంటున్నాం. అందుకనే కరెక్ట్గా తెలియదు కాబట్టి విదేశాలకు సంబంధించిన బర్డ్స్. ఎగ్జాటిక్ బర్డ్స్ అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు.